సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పెరుగుతున్న మతం వద్దనుకునే వారి సంఖ్య. ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులుగా డాక్టర్ సమరం. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి. దేశంలో పడిపోతున్న జననాల రేటు. గుండె ముప్పు ఏఐతో గుర్తింపు. గుంటూరు జైలుకు కొమ్మినేని. క్షమాపణ చెప్పేందుకు జగన్ భారతీయులకు నామోషి ఎందుకు? వినువీధిలో భారత కీర్తి పతాక. ఆరోగ్యకరమైన జీవనశైలితోనే హార్ట్అటాక్ నివారణ. పరగడుపున టీ తాగుతున్నారా? ఈరోజు వార్తలను చూద్దాం. పెరుగుతున్న మతం వద్దనుకునే వారి సంఖ్య. ప్రపంచంలో ప్రధాన మతాలను అనుసరించే వారి సంఖ్య ఓ వైపున పెరుగుతుంటే, మరోవైపు తమకు ఎలాంటి మతము లేదని చెప్పేవారు కూడా గణనీయంగానే ఉన్నారు. క్రైస్తవం ఇప్పటికీ అతిపెద్ద మతంగా కొనసాగుతున్నప్పటికీ మతం వద్దనుకునే వారి సంఖ్య కూడా దాంట్లోనే అధికంగా ఉంది. అందువల్ల శాతాల్లో లెక్కిస్తే క్రైస్తవుల సంఖ్య తగ్గుతోంది. ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా పెరుగుతూ ఈ శతాబ్దం మధ్యభాగం నాటికి క్రైస్తవంతో సమానం కానుంది. హిందువుల జనాభా స్థిరంగా ఉండగా బౌద్ధుల సంఖ్య పడిపోతుంది. వ్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2010-20 కాలానికి చెందిన 2700 జనాభా లెక్కలు, సర్వేలను అధ్యయనం చేసిన వ్యూ సెంటర్ మతాల వారీగా జనాభా పెరుగుదలలో మార్పులను గుర్తించింది. ఈ 10 ఏళ్ల కాలంలో క్రైస్తవుల జనాభా 218 కోట్ల నుంచి 230 కోట్లకు పెరిగింది. అయితే ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా తగ్గింది. 2010లో 30.6% ఉండగా అది 28.8%కి పడిపోయింది. అదే సమయంలో ముస్లిం జనాభా 34.70 కోట్ల మేర అధికమైంది. మొత్తం జనాభా సుమారు 200 కోట్ల వరకు ఉంది. 18 పాయింట్ల వృద్ధి శాతంతో ప్రపంచ జనాభాలో 25.6% వాటా పొందింది. ఏ మతము లేదని చెప్పేవారి సంఖ్య ప్రపంచ జనాభాలో 24.2% వరకు ఉంది. హిందూ మతం, జూడాయిజం జనాభా స్థిరంగా ఉంది. గత 10 ఏళ్లలో బౌద్ధుల జనాభా తగ్గింది. ఐరోపా దేశాల్లో క్రైస్తవుల సంఖ్య తగ్గుతుండగా సబ్ సహారన్ ఆఫ్రికాలో పెరుగుతోంది. ఎలాంటి మతం లేదని చెప్పేవారి సంఖ్య అమెరికా, చైనా, జపాన్లో అధికంగా ఉంది. లౌకికవాద భావజాలం పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా సమాజం, పరిపాలనలో మార్పులు వస్తాయని ఈ అధ్యయనం చేసిన నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులుగా డాక్టర్ సమరం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ నూతన అధ్యక్షులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఆయనతో పాటు కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డాక్టర్ వెలగా జోషి జిల్లా వైస్ చైర్మన్గాను, శ్రీ ఈ చిట్టిబాబు జిల్లా కార్యదర్శిగాను, శ్రీ బి బాబ్జీ కోశాధికారిగాను ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ టి విజయలక్ష్మి, శ్రీమతి ఎం అనురాధ, డాక్టర్ కొల్లేటి రమేష్, శ్రీ కర్లపాటి శ్రీనివాసరావు, శ్రీ ఎం బలరాం, శ్రీ బి సుధాకర్, శ్రీ ఎన్ జోసెఫ్ జోషి, శ్రీ కె జయరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా డాక్టర్ ఎంసి దాస్, డాక్టర్ కె పట్టాభిరామయ్య, శ్రీ జీవి రామారావు నియమితులయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షత వహించగా, రెడ్ క్రాస్ రాష్ట్ర పరిశీలకులుగా శ్రీ పిసిఆర్ రాజు వ్యవహరించారు. డాక్టర్ వెలగా జోషి వందన సమర్పణ చేశారు. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా డిఆర్డీఓ మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి నియమితులయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో దీర్ఘకాల వ్యూహాత్మక సలహాలు అందించడానికి 1998 డిసెంబర్లో ఈ మండలి ఏర్పాటైంది. ప్రస్తుతం రా మాజీ చీఫ్ అలోక్ జోషి చైర్మన్గా పనిచేస్తున్న ఈ మండలిలో 6 సభ్యులు ఉన్నారు. తెలుగువారైన డి బాలవెంకటేష్ వర్మ ఓ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు సతీష్ రెడ్డి 7వ సభ్యుడిగా నియమితులయ్యారు. దీంతో కీలకమైన సలహా మండలిలో 2 తెలుగువారికి అవకాశం దక్కినట్లయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని
మహిమలూరుకు చెందిన సతీష్ రెడ్డి డిఆర్డీఓ చైర్మన్గా, రక్షణ మంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏరోస్పేస్, డిఫెన్స్ సలహాదారుగాను నియమితులయ్యారు. దేశంలో పడిపోతున్న జననాల రేటు. ఒక ప్రక్క ఆర్థిక ఇబ్బందులు, మరో ప్రక్క ఉరుకులు పరుగుల జీవితం. దీంతో దేశంలో జనాల రేటు వేగంగా పడిపోతోంది. 50 ఏళ్ల క్రితం ఒక కుటుంబంలో సగటున 5-6 పిల్లలు ఉండగా ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం జనాభాలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ 40 ఏళ్ల తర్వాత జనాభా పెరుగుదలలో తగ్గుదల నమోదవుతుందని ఐరాస అంచనా వేసింది. దేశ జనాభా 146 కోట్లకు చేరింది. దేశ జనాభా పెరుగుదల ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఐక్యరాజ్యసమితి తన జనాభా నివేదికలో వివరించింది. యుఎన్ఎఫ్పిఏకు చెందిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025 నివేదికను మంగళవారం విడుదల చేసింది. భారత్లో మరణాల కంటే జననాల రేటు తక్కువ ఉందని దానిలో వెల్లడించింది. జననాల రేటు తగ్గడాన్ని నిజమైన సంక్షోభంగా పేర్కొంది. వివిధ కారణాల వల్ల లక్షలాది మంది ప్రజలు అధిక సంతానాన్ని కోరుకోవడం లేదని వెల్లడించింది. దేశంలో జననాల రేటు 19కి పడిపోయిందని, భర్తీ స్థాయి 21 కంటే తక్కువగా ఉందని, అంటే జనాభా సంఖ్యను కొనసాగించడానికి కావలసిన జననాల రేటులో దేశం లేదని స్పష్టం చేసింది. జననాల రేటు మందగించిన యువత జనాభా మాత్రం దేశంలో గణనీయంగానే ఉందని తెలిపింది. 0 నుండి 14 ఏళ్లవారు 24%, 10 నుండి 19 ఏళ్లవారు 15%, 10 నుండి 24 ఏళ్లవారు 26% ఉన్నారని వెల్లడించింది. పనిచేసే వయసులో ఉన్నవారు 68% ఉన్నారని వెల్లడించింది. ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధులు మొత్తం జనాభాలో 7%గా ఉన్నారు. ఆయుర్దాయం అంచనా పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధుల సంఖ్య వచ్చే కాలంలో మరింత పెరుగుతుందని అంచనా వేసింది. గుండె ముప్పు ఏఐతో గుర్తింపు. నడి వయసుకు ముందే గుండె అలసిపోతోంది. కొందరు ఆడుతూ పాడుతూ, కసరత్తులు చేస్తూ, పనులు చేసుకుంటూ ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఆసుపత్రికి తరలించేలోగానే మృత్యువాత పడుతున్నారు. వైద్య నిపుణులు దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్గా చెబుతుంటారు. కనీసం చికిత్స అందించే అవకాశమైనా ఇవ్వకుండా ప్రాణాలు హరించే ఈ ముప్పు నుంచి తప్పించుకోలేమా? ముందస్తుగా గుర్తించలేమా? ఈ ప్రశ్నలకు 6 దేశాల్లో నిర్వహించిన ఓ అధ్యయనం సానుకూల సమాధానమిస్తోంది. ఇలాంటి ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి గుండె లయతప్పడం. దీన్ని కృత్రిమ మేధ సాయంతో ముందస్తుగా గుర్తించవచ్చని ఈ అధ్యయన పత్రం స్పష్టం చేసింది. అమెరికా, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికాలో 2019 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు అధ్యయనం చేశారు. హోల్టర్ టెస్ట్ ద్వారా 18 ఏళ్లు పైబడిన వారికి 14 రోజుల పాటు తీసిన 2,47,254 ఈసీజీలను ఏఐతో అనుసంధానం చేసి ప్యారిస్ సిటీ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్, హైదరాబాద్కు చెందిన మెడికవర్ హాస్పిటల్స్ ప్రతినిధులు సంయుక్తంగా విశ్లేషించారు. ప్రమాదకర గుండెపోటు సంకేతాలను 10 నుండి 15 రోజుల ముందుగానే 80% ఖచ్చితత్వంతో ఏఐ పసిగట్టినట్లు వెల్లడించారు. గుంటూరు జైలుకు కొమ్మినేని. అమరావతి వేసెల రాజధాని అంటూ అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సాక్షి టీవీ ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరిలోని అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కమ్ సివిల్ జడ్జి కోర్టు ఈ నెల 24 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సాక్షి ఛానల్లో ప్రసారమైన వీడియో ఫుటేజ్, పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయాధికారి సురేష్ బాబు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం కొమ్మినేనిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. క్షమాపణ చెప్పేందుకు జగన్ భారతీయులకు నామోషి ఎందుకు? అమరావతి ప్రాంత మహిళలను అవమానించేలా సాక్షి ఛానల్లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేందుకు మాజీ సీఎం జగన్ భారతీయులకు నామోషి ఎందుకని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆమె విలేకరులతో మంగళవారం మాట్లాడారు. అమరావతి మహిళల విషయమై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాజధాని కోసం ఉద్యమించిన మహిళలను గౌరవించే సంస్కృతి వైకాపాకు లేదన్నారు. సొంత చెల్లెల్నే గౌరవించని వారు మహిళలకు క్షమాపణ ఎలా చెబుతారని ఎద్దేవా చేశారు. తప్పు చేసినప్పుడు క్షమించాలని కోరకుండా మళ్లీ తప్పులు చేస్తున్నారని,
ఇది వైకాపాకు కొత్తేమీ కాదన్నారు. సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి తనను కూడా వదిలిపెట్టలేదన్నారు. వైఎస్ఆర్ బిడ్డనని, మహిళనని, ఒక తల్లినని కూడా చూడకుండా వైకాపా సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలికే మర్యాద ఇవ్వలేదని, మహిళలకు ఏం గౌరవం ఇస్తారన్నారు. ఇప్పటికైనా మహిళలను గౌరవిస్తే రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుందని జగన్కు హితవు పలికారు. కాంగ్రెస్లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ కమిటీ తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వినువీధిలో భారత కీర్తి పతాక. భారత అంతరిక్ష చరిత్రలో ఓ సువర్ణాధ్యాయానికి తెరలేవనుంది. విశ్వ వినువీధుల్లో దేశ కీర్తి పతాక రెపరెపలాడే మధుర ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది. రోదస్లోకి సొంతంగా మానవుల్ని పంపే దిశగా మన దేశం బుడిబుడి అడుగులు వేయబోతోంది. గగన్యాన్, భారతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం, మానవ సహిత చంద్రమండల యాత్ర వంటి బృహత్తర ప్రాజెక్టులకు నాంది పలకబోతోంది. మన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అమెరికాలోని ఫ్లోరిడా తీరం నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్నారు. 41 ఏళ్ల తర్వాత మన ఆస్ట్రోనాట్ ఒకరు రోదస్లో భారరహిత స్థితిలో తేలియాడబోతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితోనే హార్ట్అటాక్ నివారణ. అనూహ్యంగా పెరిగిపోతున్న హార్ట్అటాక్లను నివారించాలంటే ప్రజలు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అత్యంత అవసరమని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పి గురుప్రసాద్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గుండెపోటు నివారణ అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక యుగంలో మారిన మనిషి జీవనశైలితో హార్ట్అటాక్లు అధికమయ్యాయి అన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, పొగ త్రాగడం, మద్యం సేవించడం, శారీరక శ్రమ తగ్గుదల, మానసిక ఒత్తిడి హార్ట్అటాక్ కలగడానికి ముఖ్య కారణాలు అన్నారు. హార్ట్అటాక్ను నివారించాలంటే ప్రతి ఒక్కరూ రోజు కనీసం 30 నిమిషాల నడక, యోగా, వ్యాయామం చేయడంతో పాటు పొగ త్రాగడం, మద్యం సేవించడం మానేయాలన్నారు. కొలెస్ట్రాల్, రక్తపోటు, షుగర్ని అదుపులో ఉంచుకోవాలన్నారు. మితంగా తినడం, అధిక నూనె, మసాలా, ఉప్పు ఉన్న ఆహారాన్ని పరిమితం చేయడంతో పాటు రోజు తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం ఎంతో అవసరమన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి అనిపిస్తున్నా, ఒంట్లో నీరసంగా ఉండి చెమటలు పట్టడం, చెయ్యి, దవడ, భుజానికి నొప్పి కలుగుతున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరమన్నారు. హార్ట్అటాక్ గురించి సరైన అవగాహన కలిగి ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకుంటే పెరుగుతున్న హార్ట్అటాక్లను చాలా వరకు నివారించవచ్చన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. పరగడుపున టీ తాగుతున్నారా? మన జీవనశైలిలో ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ ఉండాల్సిందే. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. శరీరంలోనే ఆల్కలైన్, యాసిడ్లు నిద్ర తర్వాత కాస్తంత అసమతౌల్యంగా ఉంటాయి. లేవగానే టీ తాగడం వల్ల అవి మరింత ప్రభావితమై జీవక్రియ రేటు తగ్గుతుంది. దాంతో దీర్ఘకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. పైగా దీనివల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయి దంత సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. ఇది శరీరంలోని నీటి స్థాయిల్ని తగ్గిస్తుంది. దాంతో డీహైడ్రేషన్కు గురవుతాం. పాలల్లో ఉండే లాక్టోజన్ కడుపుబ్బరం, అజీర్తి సమస్యల్ని మరింత జటిలం చేస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ప్రత్యేక సెట్. బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇకపై డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఏపీ ఎన్సెట్ నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కెనడా స్విమ్మర్ మెకింటోష్ సంచలనం. 3 రోజులు 2 ప్రపంచ రికార్డులు. టీనేజ్ స్విమ్మర్, ఒలింపిక్ ఛాంపియన్ సమ్మర్ మెకింటోష్ సంచలన ప్రదర్శన నమోదు చేసింది. 3 రోజుల్లోనే 2 ప్రపంచ రికార్డులు నెలకొల్పి అదర్హో అనిపించింది. ప్రపంచ కప్లో పసిడి కైవసం. ఎలవెనిల్ గోల్డెన్ షూట్. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ను భారత్ ఘనంగా ప్రారంభించింది. మంగళవారం ఇక్కడ మొదలైన ఈ మెగా టోర్నీలో భారత షూటర్ ఎలవెనిల్ వలరివన్ పతకం కొల్లగొట్టింది. సత్తా చాటిన ప్రియాంక. భారత రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రియాలోని ఇన్స్బ్రక్లో జరిగిన రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్
మహిళల 10 కిలోమీటర్ల ఈవెంట్లో అగ్రస్థానం సాధించింది. కౌంటీల్లో రుతురాజ్ ప్రస్తుతం భారతీయ జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ త్వరలోనే అక్కడ కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడనున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.